నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, సాధారణంగా అండి మనందరము కూడా ఆలయానికి వెళుతూ ఉంటాం. అలా ఆలయానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు కూడా మనకి ఆలయంలో మన చెప్పులు అనేవి దొంగిలించబడడం అనేది జరుగుతుంది. అంటే మనం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి మన చెప్పులు అనేవి మనకి కనిపించకుండా పోతాయి. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటా ఇది ఇలా జరిగింది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో బాధపడుతూ ఉంటాం, ఏంటి ఇలా జరిగింది అని. నిజంగా అలా ఎందుకు జరుగుతుంది, అలా జరిగితే ఏంటి అర్థం, లేదంటే కనుక దానికోసం అలా జరిగినప్పుడు మనం ఒక విషయం అనేది మనం చేస్తూ ఉంటాం. అలా గనక చేస్తే అది నిజంగా మనకి ఇంకా దారిద్ర్యాన్ని కొని తెచ్చుకున్నట్టు అయిపోతుందండి. అందువల్ల అలా జరిగినప్పుడు అంటే ఆలయానికి వెళ్ళినప్పుడు మన చెప్పులు గనక పోతే దానికి అర్థం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. దాంతోపాటు ఇంకా 2-3 విషయాలు మీకు తెలియజేస్తానండి. ఇవన్నీ కూడా మీకు తెలుసా లేదు ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నారా అనేది కూడా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. మనకి ఇంటి పక్కన ఉన్న ఆలయానికి కానీ, లేదంటే పెద్ద పెద్ద ఆలయాలకు, మనకి తిరుపతి వెళ్ళినా కానీ, లేదంటే పెద్ద పెద్ద మన కనకదుర్గమ్మ వారి గుడికి కానీ, ఏ ఆలయానికైనా సరే, మన దూరాన ఉన్న ఆలయానికైనా సరే కష్టపడి వెళుతూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు మనం చాలా ఇష్టంతో ఆశపడి కొనుక్కున్న స్లిప్పర్స్ కానీ, షూస్ కానీ, ఏదైనా సరే పెద్ద కాస్ట్లీ అయిన స్లిప్పర్స్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు చక్కగా మనం వదిలేసి వెళుతూ ఉంటాం బయట. ఆ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చూసేసరికి ఆ స్లిప్పర్స్ అనేవి కనిపించవండి. లేదంటే ఒక స్లిప్పర్ ఉంటుంది, ఒక స్లిప్పర్ మాత్రం కనిపించకుండా పోతుంది. ఇలా జరిగితే ఏంటి అర్థం అనంటే, నిజంగా అండి ఇలా జరిగితే ఆలయంలోనే మన చెప్పులు అనేవి ఎందుకు పోవాలి? నిజంగా ఆ స్లిప్పర్స్ అని చెప్పులు అనేది పోవాలి అని అంటే కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా పోవచ్చు కదా. ఏ ఆఫీస్లో మనకి చెప్పులు పోయి ఉండొచ్చు, లేదంటే కనుక ఈ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదన్నా ఎక్కడైనా మన స్లిప్పర్స్ వదిలేసి వెళ్తే కనుక మన స్లిప్పర్స్ పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ చాలామందికి ఆలయంలోనే మన స్లిప్పర్స్ అనేవి పోతూ ఉంటాయి, చెప్పులు అనేవి పోతూ ఉంటాయి. అలా జరగటం వల్ల ఏంటి అర్థం అనంటే, నిజంగా ఇది చాలా మంచి విషయం అండి. అలా మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ కానీ, లేదంటే ఏదన్నా కొంత దరిద్రం కానీ మన వెనకాల మనల్ని పట్టి పీడిస్తూ ఉంటే కనుక ఆ రోజుతో తొలగిపోతుందని చెప్పేసి మనం అనుకోవాలే. కానీ అందుకోసం మనం భయపడాల్సిన అవసరమో లేదంటే బాధపడాల్సిన అవసరమో అస్సలు లేదండి. అందుకోసం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, తెలియని వాళ్ళు ఇలా చెప్పులు పోయాయి కదా, సరే నా చెప్పులు ఎవరో మార్చి వేసుకొని వెళ్ళిపోయారని చెప్పేసి తెలియక వేరే వాళ్ళ చెప్పులు వేసుకొని వచ్చేస్తూ ఉంటారండి కొంతమంది. అయ్యో నేను ఇక్కడి నుంచి ఇంటికి ఎలా నడిచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఒట్టి కాళ్ళతో వెళ్ళడం కష్టం కదా అని చెప్పేసి అక్కడ ఉన్న చెప్పుల్లో వేరే ఏదైనా చెప్పులు వేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలా చేయడం అనేది చాలా తప్పండి. వేరే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని మనం ఇంటికి తీసుకురావడమే అయిపోతుంది. అందువల్ల స్లిప్పర్స్ అనేవి పోతే కనుక పోయినా అది మంచికే అండి, నిజంగా చాలా మంచి జరగడం కోసమే. అలా పోతే కనుక నిజంగా చెప్పులు మనం పోయినప్పుడు మన ఒట్టి కాళ్ళతో అయినా సరే నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా షాపులో అయినా సరే మనం వేరే కొత్త చెప్పులు కొనుక్కొని, అంటే కొత్త జీవితంలోకి మనం ప్రవేశించబోతున్నాము. ఉన్న నరకాన్ని, అంటే ఏదన్నా ఒక కష్టాల్లో సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యలు అంతటితో పోయాయని అనుకోవాలే. కానీ మనం ఎందుకోసము భయపడాల్సిన అవసరం లేదండి. ఇంకొక 2-3 విషయాలు చెప్తానండి. ఇది మీ లైఫ్లో కూడా జరిగాయా అని చూడండి. చాలామంది ఇళ్లల్లో మనం కుక్కల్ని పెంచుతూ ఉంటాం. అలా కుక్కల్ని పెంచుతున్నప్పుడు మన ఇంట్లో కుక్కలు ఏం చేస్తాయి అని అంటే, బయట వదిలేసిన చెప్పుల్ని, గుమ్మంలో వదిలేసిన చెప్పుల్ని ఏదైనా ఒక చెప్పు తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. తీసుకువెళ్ళిపోయి పైన ఎక్కడైనా పెట్టేయడమో, డాబా మీదో లేదా రోడ్డు మీదో లేదంటే కొరికేయడమో చేస్తూ ఉంటుంది. అలా చేసినా కూడా మీరు మళ్ళీ ఆ చెప్పుల్ని, కొరికేసిన చెప్పుల్ని కానీ, లేదంటే బయటికి తీసుకెళ్ళి స్లిప్పర్స్ బాగానే ఉన్నా కూడా ఆ స్లిప్పర్ ఒక చెప్పులే కదా పైకి తీసుకువెళ్ళిందని అది వాష్ చేయడము, మళ్ళీ అది తీసుకొచ్చి వేయటము మాత్రం చేయకండి. ఆ చెప్పులు అంతటితో పారేసి మళ్ళీ కొత్త చెప్పులు కొనుక్కోవడమే మంచిదండి. ఎందువల్లనంటే ఇది కూడా మనకి ఒక మంచి జరగటం కోసం, ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మన నుంచి దూరం అయిపోయి ఒక గుడ్ న్యూస్ కానీ, లేదంటే ఒక మంచి విషయాలు మన దగ్గర
దగ్గరికి రావటం కోసమే అలా జరుగుతుందని అర్థమండి. అంతేగాని అలా కుక్కలు కొరికేసిన చెప్పుల్ని మళ్ళీ తీసుకొచ్చి మీరు వాడకండి. ఇంకా ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి, చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళే స్లిప్పర్స్ వేసుకు వెళుతూ ఉంటారండి, నడిచి వెళుతూ ఉంటారు. నడిచి వెళ్ళినప్పుడు స్లిప్పర్స్ ఒక్కొక్కసారి మర్చిపోయి ఇంటికి వచ్చేస్తూ ఉంటాం, స్లిప్పర్స్ వేసుకోకుండానే మర్చిపోయి ఇంటికి వచ్చేస్తూ ఉంటాం. అలా మర్చిపోయినప్పుడు సగం దూరం వెళ్ళిపోయి అయ్యో నా స్లిప్పర్స్ మర్చిపోయానే, మళ్ళీ వెళ్ళి సరే గుడికి వెళ్ళిపోయి వేసుకొద్దాము అని చెప్పేసి మాత్రం మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి ఆ స్లిప్పర్స్ని, బాగున్న స్లిప్పర్స్ మీ చెప్పులు అక్కడే ఉన్నా కూడా, గుడిలోనే ఉన్నా కూడా అలా మర్చిపోయి ఒకసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ స్లిప్పర్స్ని వేసుకు రాకూడదంటండి. ఇది నేను చెప్పిన విషయం కాదు, నాకు తెలిసిన వాళ్ళు, అంటే మనకి గుడిలో ఉన్న వాళ్ళు, పూజారులు వాళ్ళు బాగా తెలుసు కాబట్టి వాళ్ళ నుంచి నేను తెలుసుకున్న విషయాలే మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలా ఒకవేళ మర్చిపోయి వెళ్ళిపోయిన స్లిప్పర్స్ ఎంత కాస్ట్లీ అయినా సరే మీరు అలా మళ్ళీ వెళ్ళి తెచ్చుకోకండి. మీరు ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది, మళ్ళీ వేరే స్లిప్పర్స్ కొని వేసుకోవడం అనేది మంచిదండి. ఇంకా అంతేకాకుండా అండి, మీరు ఏం చేస్తారనంటే ఇంకా ఎండాకాలంలో, ఇప్పుడు వచ్చేది మనకి ఎండాకాలమే కాబట్టి స్లిప్పర్స్ లేకుండా రోడ్డు మీద ఒట్టి కాళ్లతో నడుస్తూ రోడ్డు మీద చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా అలా ఎండలో నిలబడి అమ్ముకుంటూ ఉంటారండి. అలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు వాళ్ళకి స్లిప్పర్స్ అనే చెప్పులు అనేవి కొని దానంగా ఇవ్వడం అనేది చాలా మంచిదండి. ఏదైనా సరే మన కష్టాలు సమస్యలు ఉంటే కనుక ఇలా చెప్పులు అనేవి కొని మనం దానంగా ఇస్తే మనకి చాలా మంచి జరుగుతుంది అని కూడా చెబుతున్నారు. మీరు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు 3-4 విషయాలు మనకు తెలిసిన విషయాలు ఉన్నాయి. మీకు ఏమేమి విషయం జరిగాయి మీ లైఫ్లో, ఇది కరెక్టేనా కాదా అనే విషయాన్ని కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.